పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 63వ పేజీ, 2వ అధ్యాయం, మొదటి బ్రాహ్మణం, 8వ మంత్రం. సహోవాచ గార్గ్యః య ఏవాయుమప్సు పురుషః వాయమప్సు పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః ప్రతిరూపయితి వా అహమేతముపాసయితి. స య ఏతమేవముపాస్తే ప్రతిరూపహైనైవముపగచ్చతి. ప్రతిరూపం హైనైవ ఉపగచ్చతి నా ప్రతిరూపం అథో ప్రతిరూపోస్మాజ్జాయతే. అజాతశత్రు గార్గ్య సంవాదం, హిరణ్యగర్భ ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అని అజాతశత్రువు గార్గ్యుడికి చెప్తున్నాడు. గార్గ్యుడు ఏ విధంగా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ విధంగా కాకుండా విశిష్ట గుణాలతో చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి అజాతశత్రువు చెప్తున్నాడు గార్గ్యుడికి. పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు అన్ని చెప్పిన తర్వాత నీటిలో ప్రతిరూపం చూసి నేను ఉపాసన చేస్తాను అన్నాడు. నీటిలో మన ప్రతిరూపాన్ని చూస్తాం మనం. చూసినప్పుడు ఆ ప్రతిరూపాన్ని హిరణ్య గర్భుడిగా భావించి ఉపాసన చెయ్యాలి. మన ప్రతిరూపాన్ని చూస్తాం కదా, ఆ ప్రతిరూపాన్ని హిరణ్య గర్భుడిగా భావించి ఉపాసన చెయ్యాలి. అలా చేస్తాను అని అన్నాడు గార్గ్యుడు. అప్పుడు అలా చేస్తాను అంటే ఏమిటి అర్థం? మీరు కూడా అలా చెయ్యండి నేను చేసినట్లుగాని అని కదా అర్థం. అందుకని అజాతశత్రువు ఏం చెప్పాడంటే, అజాతశత్రువు ఏం చెప్పాడు, అలా చెయ్యడం కంటే కూడా నేను చెప్పిన విధంగా నువ్వే చెయ్యి ఉపాసన, ఈ విధంగా చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తాడు. ఏమిటి ఆ ఫలితం అని ఇక్కడ మనం 9వ మంత్రంలో క్రిందటి వారం 8వ మంత్రంలో క్రిందటి వారం చూస్తున్నాం. ప్రతిరూపం బింబం. బింబం అనేది ఒరిజినల్ మన ముఖం, ప్రతిరూపం అనేది మన యొక్క ప్రతిరూపం, అదే విధంగా కనపడుతుంది. ఇలాంటి రూపం మీద చేయడం వలన దానికి మనకు ఎంత సామాన్యమైన పోలికలు ఉన్నాయి. మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం కదిలితే అది కదులుతుంది. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, మనం చేతులు ఇలా తిప్పితే అలా తిప్పితే అక్కడ కదులుతుంది. అంటే ఏమిటి ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుగుణంగా అని అర్థం. మనం ఇక్కడ తెలుసుకోవలసింది అనుగుణంగా, మన కదలికలకి అనుగుణంగా అక్కడ కదులుతుంది. అయితే ఏమిటండి దీనివల్ల ఫలితం అంటే, మనం కూడా శాస్త్రంలో శృతి స్మృతులలో చెప్పబడిన దానికి అనుగుణంగా మనం జీవిస్తే,
శృతిలో శాస్త్రంలో ఈ విధంగా చెప్పింది, నువ్వు ఈ విధంగా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, ఇన్ అగ్రిమెంట్ విత్ అంటారు. మన యొక్క ప్రతిబింబం మనకు అగ్రిమెంట్గా ఎట్లా మనం చేసి కదిలితే కదులుతున్నదో అదేవిధంగా శాస్త్రం కూడా కొన్ని నియమాలు చెప్తోంది మనకు, విధి నిషేధాలు. ఇది చెయ్యి, పొద్దున్నే నిద్రలే అంటున్నది, దానికి తగినట్లుగా మనం ఉండాలి. స్నానం చెయ్యి, దానికి తగినట్లుగా మనం ఉండాలి. తర్వాత దీపారాధన చెయ్యి, పూజ చెయ్యి అని కొన్ని నియమాలు చెప్పింది. పంచమహాయజ్ఞాలు చెయ్యి, ఇట్లా మనకు కొన్ని నియమాలు. దానికి అగ్రిమెంట్గా అనుగుణంగా మనం ప్రవర్తించాలి. నేను అలా చేస్తాను అన్నాడు ఉపాసన. ఆ విధంగా నేను ఆ ప్రతిరూపాన్ని చూసి అది ఎట్లాగైతే నాకు అనుగుణంగా ఉన్నదో, నేను కదిలితే అది కదులుతున్నది, అట్లాగే నేను శాస్త్రానికి అనుగుణంగా జీవిస్తాను, అలాంటి భావనతో నేను ఉపాసన చేస్తాను అని ఇక్కడ అర్థం. ఆ మంత్రంలో అది చెప్పకపోయినా కూడా శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తారు. అనుగుణంగా, అలా అనుగుణంగా ఉంటే అన్యోన్యంగా, అనుగుణంగా అంటారు చూసారా, అనుగుణంగా ఉంటే అన్యోన్యంగా ఉంటారు. శృతిలో ఉన్నదానికి అనుగుణంగా జీవిస్తే జీవితం కూడా సక్రమంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. దానివల్ల ఫలితం ఏమిటి అని చెప్తున్నారు. ఆ ఫలితాలన్నీ కూడా ఇందులో చెప్తున్నారు. ప్రతిరూపం హైవైవ ఉపగచ్చతి అన్నారు. అతనికి అనుకున్నట్లుగానే అనుగుణంగానే భార్య లభిస్తుంది, అనుగుణమైనటువంటి పిల్లలు, చెప్పిన మాట వినే పిల్లలు లభిస్తారు, అనుగుణంగానే ఉంటారు. ఇంట్లో ఎవరు అనుగుణంగా లేరండి అంటారు చూడండి. మనం సరైన ఉపాసన చేయకపోతే ఎట్లా అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనకు పొంతన ఉండదు. అనుగుణంగా ఉంటేనే కదండి మానసిక ఆరోగ్యం ఉంటుంది. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అన్యోన్యత ఉండాలి, అనుగుణంగా ఉండాలి. ఒకరికొకరు అనుగుణంగా ఉంటే మానసిక ఆరోగ్యం. అనుగుణంగా లేకపోతే మనస్పర్ధలు, మానసికమైనటువంటి స్పర్ధలు ఉన్నాయనుకోండి, అప్పుడు అనారోగ్యం వస్తుంది మనిషిలో. అందుకని యద్భావం తద్భవతి అన్నారు. మనం ఎలా భావిస్తే అలాగే అవుతాం మనం. కనుక ఒక వ్యక్తిని మనం ప్రేమతో, ఆప్యాయంతో చూడటం, పలకరించడం అనేది మనలో ఉన్న అహంకారం ఎక్కడో దెబ్బతింటుంటుంది, దాన్ని ఎదురు తిరుగుతుంటుంది. అది మనకు ఆ అహంకారం వల్ల ఏమవుతుంది, అనుగుణంగా ఉండడానికి మనస్సు తెలియదు. అది లోపల అనిపించినా కూడా బయటికి ఒక రకంగా ఉంటుంది, లోపల ఒక రకంగా ఉంటుంది. తెలుసు కోపం రాకూడదు, అరవకూడదు వాళ్ళ మీద అని చెప్పి అనిపిస్తుండదు లోపల, కానీ ఆగదే, వచ్చేస్తుంది. ఇట్లా మనస్సుకి లోపలే అనుగుణత లేకపోవడం, మన మనస్సు మనం చేసే పనులకి ఒక పొంతన ఉండదు. అలా పొంతన లేనప్పుడు అవుతుంది ఏమవుతుందంటే, మనం ఇతరుల వ్యక్తులతో ఉండేటప్పుడు కూడా పొంతన ఉండదు. పొంతన లేకపోవడం వల్ల మానసిక ఘర్షణ ఏర్పడుతుంది. మానసిక ఘర్షణ వచ్చినప్పుడు మానసికమైనటువంటి ఘర్షణ వల్ల శారీరకమైన అనారోగ్యం వస్తుంది. ఇంత ఉంది సైకాలజీ దీని వెనక. ఇదంతా మనకు చిన్నప్పుడే స్కూల్స్లో నేర్పేసేసి బాగా పిహెచ్డి చేసేయాలి మనం ఆ టైంకి ఈ విషయంలో. అని ఇవన్నీ తెలుసుకునేటప్పుడు మనకు అన్నీ అయిపోతాయి. పిల్లల్ని కనడం, మనవాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఆ టైంకి మనకు నిన్న ఒక మంచి ఆర్టికల్ చదివాను. మనుషులు అనుకుంటారు బీపీ దీనివల్ల వస్తుంది అనుకుంటారు, అల్సర్ దీనివల్ల వస్తుంది అనుకుంటుంటారు, డయాబెటీస్ ఏదో దానివల్ల వస్తుంది అనుకుంటారు. నిజంగా అది కాదుట. జపాన్లో శాస్త్రజ్ఞులు అందరూ రీసెర్చ్ చేసి చెప్పారు, ఇవన్నీ కూడా మానసిక స్పర్ధల వలననే వస్తాయి అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, సైకోసోమాటిక్ ఎలిమెంట్స్ అని. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అనుగుణం అనేటువంటిది వ్యాఖ్యానంలో రాశారు చూడండి. ప్రతికూలమైనవి లభించవు అంటే మనకు వ్యతిరేకమైనవి రావు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇంట్లో వస్తువులు కానీ అన్నీ మనకు అనుగుణంగా లభిస్తాయి. మనకు ఎక్కడ ఇల్లు కావాలంటే కరెక్ట్గా ఆ ఏరియాలో దొరుకుతుంది. మనం అనుకున్నట్లుగా ఉంటాయి, అన్నీ అనుగుణంగా దొరుకుతాయి అన్నమాట. అట్లాగే సంతానం కూడా మనకు అనుగుణంగా పిల్లలు చెప్పిన మాట వింటారు. ఇవన్నీ మనకు తగినట్లుగా దొరుకుతాయి అని చెప్పి ఫలం ఉంటుంది అలా చేయడం వలన. ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గార్గ్యుడు కార్యబ్రహ్మ గురించి ఉపాసన చేస్తున్నాడు, అజాతశత్రువు కారణం బ్రహ్మ మీద ఉపాసన చేస్తున్నాడు.
కార్యం బ్రహ్మ కారణం బ్రహ్మ అంటే ఏమిటంటే నాదోపాసనలో ఉపన్యాసంలో చెప్పాను నేను మొన్న నాదోపాసనలో 10 రోజుల కిందట నాదోపాసనలో పరం బ్రహ్మని ఆ రూపంలో మనం రూపంలో పూజించేటప్పుడు పరం బ్రహ్మగా పూజించడం కారణ బ్రహ్మ ఉపాసన. కానీ మామూలుగా అందరు పూజించేటప్పుడు వినాయకుడు అనుకోండి వినాయకుడుగానే పూజిస్తారు, లక్ష్మి అనుకోండి లక్ష్మీదేవిగానే పూజిస్తారు, శివుడైతే శివుడిగానే పూజిస్తారు, రాముడైతే రాముడిగానే పూజిస్తారు, కృష్ణుడైతే కృష్ణుడిగానే పూజిస్తారు. కానీ మనం ఏం చెప్తున్నాం శాస్త్రంలో, ఆ భగవంతుడు ఒక్కడే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మాన్ని ఇన్ఫినిట్ గాడ్ వన్, ఆయన్ని ఈ రూపంలో నేను ధ్యానిస్తున్నాను. ఇది కారణ బ్రహ్మ ఉపాసన. ఆయన జగత్ కారణం, ఈ రూపాలలో నేను పూజిస్తున్నాను, అన్ని రూపాలు ఆయనవే, నేను ఒక రూపంలో పూజిస్తున్నాను. అది కారణ బ్రహ్మ ఉపాసన. అలా కాకుండా వేరే వేరే రూపాలుగా పరిమితంగా ఫైనైట్ గాడ్స్ అంటారు చూడండి, పరిమితమైనటువంటి దేవతలుగా భావించి చేస్తే అది కార్యబ్రహ్మ ఉపాసన. ఇది మన శాస్త్రం చదవడం వలన తెలుసుకునే విషయం ఇదే ముఖ్యంగా. కారణ బ్రహ్మ ఉపాసన చెయ్యాలి అంటున్నాడు అజాత శత్రువు. గార్గ్యుడు ఏం చెప్పాడు, కార్యబ్రహ్మ ఉపాసన చేస్తున్నాను అన్నాడు. కార్యబ్రహ్మ అంటే ఏంటి, టోటల్ని అందులో చూడడంలా, ఫైనైట్గానే ఉపాసన చేస్తున్నాడు, ఇన్ఫినిట్ని చూడడంలా. తమిళంలో చెప్పాను ఒక వర్డ్, పరంపొరుళ్ అని చెప్పాను ఆ రోజు. చాలామంది మీరు వచ్చారు కనుక మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. పరంపొరుళ్, పరబ్రహ్మాన్ని ఆ రూపంలో ధ్యానించడం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్యబ్రహ్మ అంటే పరంపొరుడు కాదు, పరిమితమైనటువంటి విరాట్ మీద చేస్తున్నాడు. విరాట్ అంటే ఏమిటి, ఈ యొక్క కార్యం బ్రహ్మ. ఆయనకు కారణమైనటువంటి విరాట్కి కారణమైన హిరణ్య గర్భ, ఆ హిరణ్య గర్భుడిని బ్రహ్మగా భావించి పరబ్రహ్మగా భావించి ధ్యానం చేయడం కారణ బ్రహ్మ ఉపాసన. అందుకని ఉపాసన అంటే ఏముంది, భావనే కదా. మనం భావనే ఉపాసన. మనస్సుని ఆ భగవంతుడికి సమీపంలో ఆ విధంగా ఉంచడం ఉపాసన, దాన్ని భావన అంటారు. తర్వాత మంత్రం చదువుతాం. 9వ మంత్రం 64వ పేజీ. సహోవాచ గార్గ్యః య ఏవాయమాదర్శే పురుషః యమాదర్శే పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠః రోజిష్ణురితి నాహమేతముపాసయితి. సయ ఏతమేవముపాస్తే రోజిష్ణుర్హ భవతి. రోజిష్ణుర్హాస్య ప్రజా భవతి. అథో యై సన్నిగచ్చతి సన్నిగచ్చతి సర్వాన్ స్థాన్ అతిరోచతే. అక్కడ 3వ లైన్లో నాహమేతముపాస అన్నట్లు కనపడుతుంది. వాహ వా రోజిష్ణురితి వా అహమేతముపాస ఇతి. సహోవాచ గార్గ్యః. మళ్ళీ గార్గ్యుడు చెప్తున్నాడు అజాతశత్రువుతో ఏమని, ఆదర్శే అయం పురుషః బ్రహ్మ ఇతి ఉపాస. ఉపాసే, నేను ఈ అద్దంలో కనపడేటటువంటి, అద్దంలో కూడా ప్రతిబింబం కనపడుతుంది కదా, అద్దంలో కనపడే ప్రతిబింబ పురుషుడి మీద నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తాను అన్నాడు. అప్పుడు అజాతశత్రువు చెప్తున్నాడు, అలా అవన్నీ నాకు చెప్పకు, నేను వినను. ఆ ఉపాసన కంటే నేను చేసే ఉపాసన చాలా గొప్పది,
నేను చేస్తున్నాను. ఏమిటి ఇది అంటే రోచిష్ణురితివా అహమేతముపాస ఇది. ఈ అద్దంలో కనపడే ఆదర్శం అంటే అద్దం. అద్దంలో కనపడేటటువంటి పురుషుణ్ణి బ్రహ్మగా నేను ఉపాసన చేస్తాను విశిష్ట గుణాలతో. ఇక్కడ మన టాపిక్ వచ్చి విశిష్ట గుణాలతో కూడినటువంటి కారణం బ్రహ్మ. ఏమిటి ఆ విశిష్ట గుణం అంటే రోచిష్ణురితి. రోచిష్ణు అంటే ప్రకాశవంతమైన. అద్దంలో కనబడేటటువంటి ఆ ప్రతిరూపాన్ని నేను పరంబ్రహ్మగా భావించి హిరణ్యగర్భుడిగా భావించి, హిరణ్యగర్భుడు అంటే ఇక్కడ సమష్టి సూక్ష్మ ప్రపంచం చైతన్యం కనుక ఆ చైతన్యం బ్రహ్మ పరంబ్రహ్మగా భావించి నేను ఉపాసన చేస్తాను. రోచిష్ణురితి చాలా ప్రకాశవంతము అని భావిస్తాను. అలా భావించడం వలన ఏమిటి ఫలం అంటారా? రోచిష్ణుర్వా అస్య ప్రజాభవతి సహ రోచిష్ణు భవతి రోచిష్ణుర్ప్రజాభవతి. అతని జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది, అన్నిట్లో రాణిస్తాడు, వెలుగుతూ ఉంటాడు. అబ్బా ఏం వెలిగిపోతున్నాడండి అంటారు. వెలుగుతున్నాడంటే పెట్రమాన్ స్లైడ్ పెట్టుకొని వెలుగుతూ ఉంటాడా? అన్ని రంగాలలో రాణిస్తాడు. అది ప్రకాశం అంటే. కొంతమంది ఏ రంగంలోకి పోయినా కూడా రాణించలేరు, అంత ఫెయిల్యూరే ఎప్పుడు. కొంతమంది ఏ రంగంలో కాలు పెట్టినా చేయి పెట్టినా దాంట్లో షైన్ అవుతారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే షైన్. ఏమోనండి ఎంత చేసినా షైన్ అవ్వడం లేదు మా అబ్బాయి అంటాడు. కొంతమంది మా అబ్బాయి భలే షైన్ అవుతున్నాడండి అంటారు. షైన్ అవ్వడం అంటే ఏమిటి? రాణించడం, పైకి రావడం. ఎలా వస్తాం? భగవంతుణ్ణి ఆరాధిస్తే కదా సరిగా. భగవంతుణ్ణి సర్వం భగవంతుడిగా ఆ దేవతలను ఉపాసన చేస్తూ భక్తితో ఉండాలి. నా కృషి ఫలిస్తుంది కదా అనకూడదు. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కృషి చేస్తున్నాను, ఎక్కడ ఏ ప్రారంధం వచ్చి అడ్డుకుంటున్నదో ఎవరికి తెలుసు మనల్ని. కనుక మనం భగవంతుణ్ణి ఆరాధించడం వలన మనకు విపరీతమైన శక్తి పెరుగుతుంది. మానసిక శక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క నేర్పరితనం, స్కిల్ అంటారు, నేర్పరితనం చాలా ఎదుగుతుందన్నమాట, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అందుకని చూడండి, దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఆరాధించే వాళ్ళకి ఎక్కువ తేజస్సు ఉంటుంది, ఎక్కువ స్కిల్ ఉంటుంది, వాళ్ళకి నేర్పరితనం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా చాలా ఏకాగ్రతతో ఉంటుంది. పూజ వలన, భక్తి వలన, ఆరాధన వలన, భగవత్ చింతన వలన ఆ మనస్సుకి కొంత ఎక్స్ట్రా శక్తి వస్తుందన్నమాట. అది తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం సంపాదించుకుంటే బాగా అది చేకూరిందనుకోండి, అప్పుడు మనిషి బాగా షైన్ అవుతాడు. ఉపాసనలన్నీ కూడా దాని కొరకే. మనిషి జీవితంలో రాణించాలి. ఎక్కడన్నా ఫెయిల్యూర్ లాగా అనిపిస్తే వెంటనే టక్కున దానిలో నుంచి ఎట్లా బయటపడాలో తెలిసిపోతుంది. అబ్బాయికి, అమ్మాయికి కావచ్చు, తెలుస్తుంది వాళ్ళకి ఎలా రాణించాలి, ఎలా తట్టుకోవాలి, దాంట్లో నుంచి ఎలా బయటపడి ఎలా ఎదగాలి, షైన్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే మనిషి మనస్సు సూక్ష్మం కాదు. ఉపాసన లేని వాళ్ళకి మనసు సూక్ష్మంగా ఉండదు. ఎంత కష్టపడ్డా సరే వాళ్ళు రాణించరు జీవితంలో. కనుక కష్టపడటమే కాదు, మనలో ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. రాణించాలి అంటే మన సాధనలు. అందుకని ఉపాసన అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు దాని సాధన పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. మంత్రజపం ఏమిటి, భగవద్ ఆరాధన ఏమిటి, ఇవన్నీ కూడా అన్ని అంటే కనపడకుండా పనిచేస్తాయి మన మీద. అదృష్టం అంటారు దాన్ని. దృష్టం కాదు, అది కనపడదు. అది ఫలం ఎట్లా తీసుకొస్తుందో మనకే తెలియదు, అద్భుతంగా తీసుకొస్తుంది. అటువంటి ఉపాసనలు చేయాలి చెప్తున్నారనమాట. అట్లా మనుషుని జీవితం దీప్తివంతుడవుతాడు. రోచిష్ణు భవతి అంటే దీప్తిమంతుడవుతాడు. తర్వాత సంతానం కలిగినప్పుడు సంతానం కలుగుతుంది, దీప్తివంతమైనటువంటి సంతానం. ఆ పిల్లలు కూడా మరి రోచిష్ణు దీప్తివంతుడైన వాడికి పిల్లలు పుడితే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు దీప్తివంతులే అవుతారు, బాగా రాణిస్తారు, వాళ్ళు కూడా షైన్ అవుతారు అన్నమాట. రోచిష్ణు అస్య. అంతేకాకుండా
అతనికి దగ్గరికి వచ్చిన వాళ్ళు. ప్రజాభవతి అంటే సంతానం, ప్రకాశవంతమైనటువంటి దీప్తివంతమైనటువంటి జీవితంలో రాణించగలుగుతారు, అటువంటి సంతానాన్ని పొందుతాడు. అంతేకాదు అథ యైహి సన్నిగచ్చతి, ఎవరెవరైతే అతని దగ్గరికి వస్తారో, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరెవరైతే వస్తారో, సన్నిగచ్చతి అంటే దగ్గరకు వస్తారో, వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికంటే కూడా, వచ్చిన వారి అందరికంటే, సన్నిగచ్చతి యైహి సర్వాన్ అతిరోచతే తా, సర్వాన్ వాళ్ళందరినీ, దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళందరిలోకి వీడు షైన్ అవుతుంటాడు. ఎవరు వచ్చినా సరే ఈయనే బెస్ట్, ఈయనే ఫస్ట్. అందుకని అందరిలోకి షైన్ అవుతాడు. ఎవరి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళందరి మధ్యలో ఈయన షైన్ అవుతూనే ఉంటాడు. అంతేగాని ఎవరిన పక్క వాళ్ళు వస్తే నేను డౌన్ అయిపోతానని ఉండదు, నేను డౌన్ అయిపోతానేమో మన షైన్ కాలేమో అని ఉండదు. ఎంతటి వాళ్ళు మన పక్కన చుట్టుపక్కల ఉన్నా కూడా మనం షైన్ అవుతూనే ఉంటాం. ఎంత కష్టం చూడండి, చాలా చాలా కష్టం. దానికి ఎక్స్ట్రా పుణ్యం కావాలి. ఇదే పుణ్యం అంటే. అలా ఉపాసన చేస్తాను నేను, దీనివలన ఇది ఫలితం అని చెప్పారు. తర్వాత ఇది తొమ్మిదవ మంత్రంలో చెప్పినటువంటిది ఆదర్శ పురుష ఉపాసన. ఇప్పుడు 10వ మంత్రానికి వెడతాం. మరొక ఉపాసన. సహోవాచ గార్గ్యః య ఏవాయం యంతం పశ్చాత్ వాయం యంతం పశ్యాత్ శబ్దోనుదేతి ఏతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠాః అసురితి వా అహమేతముపాసయితి సహాయః ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మిన్ లోక ఆయురేతి నైనం పురాకాలాత్ ప్రాణో జహాతి సహోవాచ గార్గ్యః. మళ్ళీ గార్గ్యుడు చెప్తున్నాడు అజాతశత్రువుతో, ఇంకో ఉపాసన చేస్తాను నేను. అది యహ ఏవం ఏవాయం యంతం పశ్యాత్. ఏవాయం యంతం పశ్యాత్ అంటే ఒక వ్యక్తి లేచి నిల్చొని నడిచేటప్పుడు, ఒక పని చేయడానికి ఉద్యమించినప్పుడు ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటూ చేస్తాడు. త్వరగా చేసామనుకోండి, త్వరగా శ్వాస తీసుకుంటాం. గబగబగా పనులు చేస్తూ ఉంటే మన శ్వాస కూడా ఒక రకమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని పరబ్రహ్మంగా నేను ధ్యానం చేస్తాను అన్నాడు. అంటే విశిష్ట గుణాలు లేకుండా గార్గ్యుడు చేసే ఉపాసన. ఆ శబ్దం ఉంది చూసారా, మనిషి పని చేసేటప్పుడు నడిచేటప్పుడు త్వరగా ఆ శ్వాస శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దం మీద నేను ధ్యానం చేస్తాను, ఉపాసన చేస్తాను అంటే నాకు అవన్నీ చెప్పకు అని అంటాడు ఈయన. నాకు అంతకంటే ఎక్కువే తెలుసు. ఆ శ్వాసని నేను ప్రాణంగా భావించి ధ్యానిస్తాను విశిష్టంగా. ఇది ఎక్స్ట్రా నేను చేసేటటువంటిది. అసు ఇతి, అసు అంటే ప్రాణ, ప్రాణం అంటే ప్రాణికి ఎనర్జీ, వైటల్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మనం నడవాలన్నా తిరగాలన్నా పని చేయాలన్నా మన ప్రాణం బాగా పనిచేస్తేనే కదా చేస్తాం. ఆ ప్రాణం అంటే ఏమిటి? శ్వాస. ఆ శ్వాస ఏమవుతుందంటే శబ్దం వస్తుంది. ఆ శబ్దం మీద చేస్తానంటావా? ఆ శబ్దం దేని వలన వస్తుంది? ప్రాణం వలన వస్తుంది.
కనుక నేను ప్రాణం అని నేను ధ్యానిస్తానన్నారు అజాతశత్రువు. అది చెప్తున్నారు ఇక్కడ. అసురితివా అహం ఏతముపాస ఇతి, నేను ఆ యొక్క శబ్దాన్ని అసుహు ఇతి ప్రాణం అని ధ్యానం చేస్తాను. దానివల్ల ఎంత ఫలం ఉందో తెలుసా? యహ ఏతం ఏవ ఉపాస్తే, ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో. ఇప్పుడు ప్రాణం అంటే చూడండి, మనిషి మీ ప్రాణిక్ శక్తి చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడంతా ప్రాణిక్ హీలింగ్ చేస్తున్నారు కదా. మన చుట్టూ మన ప్రాణం ఎంతవరకు వ్యాపించింది అని ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది. ఎక్స్రే లాగానే మన లోపల ఎముకలన్నీ తీసే ఒకటి ఉన్నది ఫోటో. అది దాన్ని ఏమంటారంటే ఎక్స్రే అంటారు. అదేవిధంగా మన ప్రాణం ఆరా అంటారు. ఒక ప్రాణికి ఎనర్జీ, అది కంటికి కనపడదు. దాన్ని ఫోటో తీసేది కూడా ఉన్నదట ఏంది ఉన్నది. దాన్ని కెర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. ఆ కెర్లియన్ ఫోటోగ్రఫీ కనుక తీస్తే మీ ప్రాణం ఎంతవరకు వ్యాపించి ఉన్నదో మీకు తెలుస్తుంది. ఎక్కువగా బయటగా ప్రాణం ఉన్నదంటే అక్కడ ఆరా కనపడుతుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఎటువంటి ఇన్ఫెక్షన్లు దోషాలు వాతావరణంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా మన దగ్గరికి రావు తొందరగా. ప్రాణిక ఆహార ఎక్కువగా ఉండడం వల్ల అది రెసిస్ట్ చేస్తుంది, అవి రాకుండా. ఈ డెంగ్యూ చికున్ గున్యా ఏదొచ్చినా మన శరీరమే టార్గెట్ అవుతుంది కొంతమందికి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందు వీడి శరీరమే టార్గెట్. కానీ కొంతమంది శరీరాలు అట్లా కాదు. కొంతమందికి చూడండి, ఎక్కడైనా రిసెప్షన్లోకి వెళ్ళి భోజనం చేస్తే నెక్స్ట్ డే అప్సెట్ స్టమక్. ఎక్కడైనా ప్రయాణం చేస్తే 2 రోజులు ఇంకా పడుకుంటారు అంతే, మళ్ళీ లేవరు. నీళ్లు మారినాయండి, ఆహారం మారిందండి, గాలి మారిందంటాడు. గాలి మారుతుంది, ఆహారం మారుతుంది, నీరు మారుతుంది. కానీ నీ శరీరాన్ని దానికి తగినట్లుగా నువ్వు ఉంచుకున్నావు అనుకో, ఆ నీరు నీరు మారుతున్నంతసేపు గాలి మారుతున్నది, ఫుడ్ మారుతుందని చెప్పి శరీరం దెబ్బతింటే ఇంకెప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలం? గాలి మారుతూనే ఉంటుంది, నీళ్లు మారుతూనే ఉంటాయి, ఆహారం మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. కానీ ఆరోగ్యవంతుల లక్షణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా ఎట్లా ఉన్నా ఎప్పుడు ఆరోగ్యంలో దెబ్బతినదు. దేని వలనంటే ఈ ప్రాణిక ఆహార ఉన్నది చూసారా, అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ మనిషిని. ప్రాణాయామం వలన మనం ఆ ప్రాణిక ఆహారాన్ని పెంచుకుంటాం. ప్రాణ ఉపాసన చేయడం వలన ప్రాణిక ఆహారాన్ని పెంచుకుంటాం. అది మనకు కవచంలాగా పనిచేస్తుంది. కాంపౌండ్ వాల్ అంటారు చూసారా, దూరంగా ఉన్నదంటే మన శరీరానికి తాకనివ్వదు అవన్నీ కూడా. అందుకని ప్రాణిక ఆహార బాగా దూరంగా ఉండాలి, లాంగ్ రేంజ్ అంటారు. అదేం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది నిజం, దిస్ ఈజ్ ట్రూ, సైంటిఫికల్లీ ఆల్సో ట్రూ. మనం యోగులందరూ కూడా చేసేవాళ్ళు, యోగా అభ్యాసం తీవ్రంగా చేసేవాళ్ళకి చాలా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. వాళ్ళని ఏ యొక్క వ్యాధులు వచ్చి అంటాం. కనుక అసూహితిని ఉపాస చేస్తానన్నాడు. ఆ శ్వాస శబ్దం ఏదైతే వస్తున్నదో అది ప్రాణం యొక్క శక్తి, ప్రాణశక్తి అన్నమాట. అందుకనే నిటారుగా కూర్చోండి, బాగా గాలి తీసుకోండి అంటుంటా. ప్రాణాయామం చేయండి అంటే 2 సార్లు చేసి మెదకుండా కూర్చుంటారు చాలామంది. మన నిటారుగా కూర్చున్నప్పుడు బాగా శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు కనుక మెడిటేషన్ కనుక చేస్తే, డీప్ సటిల్ మెడిటేషన్ చేస్తే ప్రాణం మీద మీకే తెలుస్తుంది. ఆ ప్రాణ ఎట్లా కరెంటు పోయినట్లే పోతూ ఉంటుంది. అది చాలా డీప్గా వెళ్ళాలి. దానికి చేస్తే కరెంట్ పాస్ అవుతున్నట్లుగానే లోపల జుమ్ 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 ఇట్లా తెలుస్తుంది మనకు ఆ ప్రాణిక్ ఫ్లో ఇన్ ద బాడీ. అంటే తల బొటన వేలు దగ్గర నుంచి తల దాకా గమనించుకుంటూ వస్తే ఇంకా పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్. అది చేస్తే వండర్ఫుల్ అనమాట. అలా చేయగలగాలి. మన ప్రాణిక్ ఫ్లో ఎట్లా ఉంటుంది శరీరంలో, అది ప్రాణిక్ ఫ్లో ఎట్లా ఎక్స్పాండ్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. అంత చెయ్యాలంటే ఎంతో సాధన చెయ్యాలి. చాలా బాగుంటుంది, చేసి చూడండి. దానివల్ల ఏమిటి ఫలం అంటే సర్వం హైవ అస్మిన్ లోక ఆయురేతి. అతడు ఈ ఉపాసన చేసేవాడు పూర్ణ ఆయుర్దాయాన్ని పొందుతాడు.
అస్మిన్ లోక ఆయురంటే ఏమిటి? ఎంతకాలం అతనికి ఆయుష్ ఇచ్చి ఉన్నాడు భగవంతుడు, అపమృత్యు రాదు, అన్ని సంవత్సరాలు జీవిస్తాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వచనం చేస్తారు. నమస్కారం చేస్తే ఎవరికన్నా పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అంటారు. ముందు ఆయుష్ ఉండాలి, ఎక్కువ దీర్ఘాయుష్ ఉండాలి. ఆయుష్మాన్ భవ అని చెప్పి పెద్దగానే చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు నమస్కారం చేసేవాళ్ళు లేరు, ఆయుష్మాన్ భవ అని చెప్పి దీవించేవాళ్ళు లేరు. నోరు తెరిచి ఇస్తే హాయ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి చాక్లెట్ ఇచ్చిపోతాడు అంతే, నమస్కారం చేయడు. కాళ్ళకి పట్టుకొని నమస్కారం చేస్తే ఆ తాతయ్య నాన్న వీళ్ళందరూ ఆయుష్మాన్ భవ, చిరంజీవి భవ. చిరంజీవి అంటే ఏమిటి? ఎల్లకాలం జీవించు అని అర్థం. చిరంజీవి ఇట్లాంటి ఆశీర్వచనాలన్నీ మనలో కల్చర్లో చాలా ఉన్నాయి. అవన్నీ మనం పాటిస్తే మంచిది, పిల్లలకి మంచిది, మనకు మంచిది. ఆయుష్వంతుడవుతాడు, పూర్ణ ఆయుర్దాన్ని పొందుతాడు అన్నాడు. నియమిత కాలానికి పూర్వం మధ్యలో మరణించడు అని అర్థం. పురాకాలాత్ ప్రాణో న జహాతి న ఏనం. పురాకాలాత్ అంటే చనిపోవడానికి ముందే మరణించడు. మనిషి యొక్క దీర్ఘ ఆయుష్ 116 సంవత్సరాలు వేసుకోండి. అందుకని 116 ఇస్తుంటారు. మనలో డబ్బులు ఇవ్వడంలో తెలుగు వాళ్ళు మరీ ఎక్కువ. ఇది చాందోగ్యోపనిషత్తులోనే ఉన్నది, ఒక ఖండంలో వస్తుంది అది. ఈ 116 రూపాయలు ఇవ్వడం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఇంగ్లీష్ క్లాస్లో చెప్పాను. అది అంటే మనం అన్ని ఖండాలు చూడలేదు కనుక మీకు అది టచ్ అవ్వలేదు అనుకుంటా, చదివాము, గుర్తులేదు నాకు. 116 అనేది ఆయుర్దాయం. అందుకని 116 సంవత్సరాలు నేను జీవించాలి అని చెప్పి అందరికి 116 ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ 116లో నుంచి 101కి వచ్చింది. ఆ 101లో నుంచి అర్ధాయుష్ 51 రూపాయలు, 51, 56, 58, 58 రూపాయలు. చూడండి, ఆయుష్లు కూడా అట్టగే తగ్గిపోతున్నాయి. మనిషి 116 ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటి అర్థమైంది? పెళ్ళిళ్ళల్లో కూడా 116 అంటుంటా. ఎవరిని ఇస్తే వివాహం సమయంలో ధనం ఇస్తుంటారు కదా, ఆవిడ పక్కన కూర్చొని ఒకడు చదువుతుంటాడు. ఇప్పుడు అదన్నీ లేదు, మీరు మాకేం గిఫ్ట్లు తేకండి, డబ్బులు ఇవ్వకండి అని చెప్పి పెద్ద నోట్ ఇది రాస్తారు. ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చేవాడంటే వాళ్ళకి ధనం మీద ఆశ లేదు, వీళ్ళకి మనకు ఖర్చు అయిపోతుందని లేదు, అదొక ఆనందం. అలా ఇచ్చేవాడు ఆ రోజుల్లో. వాళ్ళ పేరు చెప్పి 116, వీళ్ళ పేరు చెప్పి 116 అని చెప్తూ ఉంటారు. దీనికి ఉద్దేశం అర్థమైందా? దీర్ఘ ఆయుష్ పొందాలి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట. అది 116లో ఉన్న సీక్రెట్. అందుకని తెలుగు క్లాసులో గురుదక్షిణ డబ్బాలోనే రూపాయి కాయలను పడతాయి, మరి ఏ క్లాసులో పడవు. ఎందుకో తెలుసా? అందరూ ఇక్కడ 116 అంటే 115 రూపాయలు వేసి ₹1 ఎక్కడి నుంచి వస్తుంది, అందుకని కాయిన్ వేస్తారు. అందుకని టంగ్ టంగ్ అంటుంది డబ్బా. లేకపోతే 11 రూపాయలు, ఆ ₹1 ఉంటూనే ఉంటుంది. అది అట్లా అలవాటు, మన సంప్రదాయం ఇక్కడ ఉన్నది. సరే, ఇప్పుడు పూర్ణ ఆయుష్మంతుడు అవుతాడు. మరణం ముందుగానే రాదు. అది ఎంతటి అనారోగ్యం ఉన్నా సరే, ఎంత బెడ్ రీడ్ అయినా సరే అక్కడే ఉంటాడు, కదలకుండా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పోతాడా, ఇంకా ఆయన కష్టపడుతున్నాడని పోతే బాగుండు అనుకుంటారు. పాప కష్టపడుతున్నాడండి, మేము కష్టపడుతున్నాం చేయడానికి చెప్పకూడదు కదా. పాప కష్టపడుతున్నాడండి అనారోగ్యంతో, అయినా పోడు. అట్లా ఉంటారు కొంతమంది. ముసలి వాళ్ళు అయిపోయినా కూడా మంచాన్ని కరుచుకోనే ఉంటాడు. అది దీర్ఘాయుష్. తర్వాత మంత్రంలో చెప్తున్నాడు, దీర్ఘాయుష్తో ఉంటాడు, ఐసీయూలో ఉండకుండా. వీడు ఆయన ఐసీయూలో ఉంటాడు. బెడ్ రీడన్ అయ్యి అందరూ సేవ చేస్తూ ఉండాలి, కదలడు మంచం మీద నుంచి. అన్నీ ఆహారం, నీళ్లు అన్నీ మంచం మీద. పాపం చూసారా మీరు అట్లాంటి వాళ్ళని? మేము చూసాను చిన్నప్పుడు. మన కుటుంబాల్లో, మన ఇంట్లో పెద్దవాళ్ళు, తాతయ్యలు ముత్తాతలు అందరూ కూడా పాపం మంచానికి అతుక్కుపోయి అన్ని మంచం దగ్గరికే వస్తాయి వాళ్ళకి. మరి ఇంకొక ఉపాసన ఉంది, అదేమిటంటే ఐసీయూ లేకుండా. వీడేమంటే ఐసీయూలో ఉండాలి. ఐసీయూలో ఉంటే అట్లా అవుతుందని ఒకవేళ ముసలితనం వచ్చి మంచంలో పడినా బాధపడకూడదు. మనం భగవంతుడితోనే
చింతన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఐసీయూలో కూడా ఆయన అంటాడు నేను వచ్చి చూస్తాను నిన్ను అంటాడు. మిగతా వాడు స్వామీజీ జోక్గా చెప్తుంటారు, మామూలుగా ఐసీయూలో ఉంటే ఎవరిని రానివ్వరు, అప్పుడు మనం చూడాలనుకున్నప్పుడు అసలు ఆయన చూడనివ్వరు మనల్ని, ఎందుకంటే ఐసీయూలో ఉన్నాడంటే మీరు చూడటానికి వీల్లేదు. మరి ఇంకా ఐసీయూ ఏమిటయ్యా అన్నారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అది. స్వామీజీ అంటారు ఎవరు రాకపోయినా ఎవరు చూడకపోయినా నిన్ను చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు. భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఈయన ఐసీయూలో కూడా. కనుక భగవంతుణ్ణే తలుచుకో, భగవంతుణ్ణే స్మరించు. ఆ కష్టాలు ఉన్నప్పుడు శరీరం వ్యాధులు ఎప్పుడు ఎట్లా వస్తాయో ముసలితనంలో మనకు చెప్పలేమండి. ఏ విధంగా మనం శ్వాస వదులుతామో చివరికి మనకే తెలియదు. కనుక మనం రెడీగా ఉండాలి. భగవంతుడు నాతోనే ఉన్నాడు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు పలకరించినా పలకకపోయినా నన్ను ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఉన్నాడు కదా నాతో పాటు, నాకేమిటి దిగులు. మానసిక ధైర్యం కావాలి. శరీరం ఎంత అనారోగ్యవంతం అయినప్పటికీ కూడా మానసికమైన బలం ఎక్కడొస్తుందంటే భగవంతుడు మనతో ఉన్నప్పుడే బలం వస్తుంది. అటువంటి బలాన్ని మంత్రంలో చెప్పలేదు, అది అర్థం ఇక్కడ. దీర్ఘాయుష్మంతుడయి మరణం ముందుగానే రాకుండా ఉన్నప్పటికీ కూడా మన వృద్ధాప్యం వల్ల కొన్ని ఉంటాయి, వ్యాధి అక్కర్లేదు, వృద్ధాప్యం వల్ల కూడా కొంత బలహీనత వలన మనిషికి కొంత పరిమితి ఏర్పడుతుంది శరీరంలో, చాలా కష్టంగా ఉంటుంది వృద్ధాప్యం వలననే. అప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వృద్ధాప్యం వలన కూడా దిగులు ఉండదు, చింత ఉండదు. ఇంకా భగవంతుడిని స్మరించుకునే అవకాశం నాకు ఇచ్చాడు అని చెప్పి ఆనందంగా ఉంటాడు. కొంతమంది అందుకే మంచంలో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉంటారు, లెక్క పెడుతూనే ఉంటారు, జపం చేస్తూనే ఉంటారు, ఆ మాల తిప్పుతూనే ఉంటారు. అట్లా ఒక స్టూడెంట్ వాడు నాన్నగారి గురించి చెప్తుంది, 98 ఇంకా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా నేను విన్నాను, వాళ్ళు లేచి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారట అంత వయసులో కూడా. రోజు పూలు పెట్టడం, దేవుడికి జపం చేయడం, ఇవన్నీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకోటి నెక్స్ట్ మంత్రం, ఆరోగ్యంగా ఉంటూ దీర్ఘాయుష్యంగా ఉంటే ఇంకా బెస్ట్ కదండి. అట్లయితే ఇంకొక ఉపాసన చెప్తాను విను. అది 11వ మంత్రంలో సహోవాచ గార్గ్యః య ఏవాయం దిక్షు పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః ద్వితీయో అనపగాహితి అనపగాయితి వా అహమేతముపాసయితి సయ ఏతమేవముపాస్తే ద్వితీయవాన్హ భవతి నాస్మాద్ గణశ్చిద్యతే. సహోవాచ, అదే కథ. గార్గ్యః అజాతశత్రుః. విషయం ఏమిటి? నేను చక్షుః దిక్షుః పురుషః ఏవ, ఈ దిక్కుల్ని చూసారా, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం వాయవ్యం దిక్కులంటారు. దిక్షుః అంటే దిక్కులు. అటువంటి దిక్కులపై నేను ఉపాసన చేస్తాను అన్నాడు. పైన కూడా ఒక దిక్కుతో సమానం, క్రింద కూడా దిక్కుతో సమానం. ఈ దిక్కుల యొక్క ప్రత్యేకత చూడండి. తూర్పు పడమర రెండు ఉంటాయి, ఉత్తరం దక్షిణం రెండు ఉంటాయి, పైన క్రింద రెండు ఉంటాయి. కార్నర్స్ ఈశాన్యం వాయవ్యం ఆగ్నేయం నైరుతి ఇలా రెండు అనమాట, బొమ్మ బొరుసులాగా. ఒక నాణ్యానికి ఒక పక్క ఉంటుందా, రెండు పక్కలు ఉంటాయా?
ఎప్పుడు ఎల్లప్పుడూ రెండు పక్కలో ఉంటాయి. అలా రెండు దిక్కులు కూడా అంతే, ఎప్పుడు ఒక దిక్కు ఉండదు. మీరు ఒకవైపుకి వెళ్ళారంటే ఒక దిక్కు వైపుకు దాని పక్కన ఇంకొక దిక్కు ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ దీనివల్ల ఏమిటి ఫలం? ఈ ఉపాసన వలన అజాతశత్రువు చెప్తున్నాడు, ఈ దిక్కులని నేను ఎలా ఉపాసన చేస్తానంటే ద్వితీయ అనపగ ఇది అహం ఏవం ఉపాసే అన్నాడు. అంటే ఇది ఎప్పుడు కూడా ద్వితీయంగానే రెండుగానే ఉంటుంది. అశ్విని కుమారులు ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు, ఇది ఒకళ్ళు ఉండరు. వాడు అశ్విని కుమారుడు అనం, అశ్విని కుమారులు అంటాం. అశ్విని కుమారులు ఎప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అశ్విని దేవతలు అంటారు. వాళ్ళిద్దరు వైద్యులు అనమాట, మన ఓల్డ్ డాక్టర్స్, వైద్యులు. అశ్విని దేవతలను గనక పూజిస్తే అనారోగ్యం రాదు. వాళ్ళని తలుసుకోవాలి రోజు. అశ్విని దేవతలారా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని అడగాలి. అడిగితే వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఇద్దరిద్దరు ఉంటూనే ఉంటారు. ద్వితీయ అనపగ అంటే సమూహం నుంచి వేరు కాకుండా. ఒక్కొక్కడు చూడండి, పిల్లలు తల్లిదండ్రుల నుంచి తప్పిపోవడం, ఇంట్లో నుంచి కనపడటం లేదు అని వేస్తుంటారు చూసారా, తెలుగు పేపర్లలో ఉంటుంది. కనపడటం లేదు, మిస్సింగ్ అన్నాడు. అంటే వాళ్ళ బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, భార్య నుంచి భర్త కానీ, భర్త నుంచి భార్య కానీ, పిల్లల నుంచి తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల నుంచి పిల్లలు కానీ వేరు కావడం, అస్సలు ఇంకా వాళ్ళని కలవలేకపోవడం, చూడలేకపోవడం, ఇది మహా దుర్భరం జీవితంలో. అవునా? దానివల్ల కూడా మనకిష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు, మన తోడబుట్టువులు మనకు కనపడకుండా పోతే ఎంత దిగులు ఉంటుంది. అటువంటిది ఏర్పడదు ఈ మనిషికి, అటువంటి దుఃఖం రాదు అన్నారు. కనుక మనిషి ఎప్పుడు సమూహంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పి చదువుతాం సోషల్ హిస్టరీలో. ఫస్ట్ లెసన్ సాంఘిక శాస్త్రంలో మానవుడు సంఘజీవి. ఇవన్నీ ఎప్పుడు చెప్పారండి? బృహదారణ్యకంలో ఎప్పుడో చెప్పారు. మానవుడు సంఘజీవి, ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండడం అంటే ఏమిటి? భగవంతుడి సాన్నిధ్యంలో ఎప్పుడు ఉంటూ ఉండాలి. భగవంతుడి సాన్నిధ్యం నాకు ఎప్పుడు ఉన్నదని తెలుసుకునే వరకు నీకు ఒకళ్ళు ఉండాలి తోడు. అదే కుటుంబం అనేది అందుకనే పెట్టారు, ఫ్యామిలీ, చిల్డ్రన్. ఎందుకు పెట్టారంటే నువ్వు ఆ యొక్క సంబంధంలో ఎదుగుతావు. ప్రేమ ఆప్యాయతల వలన నీకు ఆనందం, తృప్తి, సంతోషం అన్నీ కలుగుతాయి. అప్పుడేమవుతుంది? మానసికంగా నువ్వు చాలా ఆరోగ్యంగా పెరుగుతావు. ద్వితీయం అంటే ఏమిటి? రెండవ మనిషి తోడు. స్నేహితుడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. తోడు నీడ అంటారు. ఒక నమ్మకమైనటువంటి సంబంధం, నమ్మదగినటువంటి ఒక ప్రేమ ఆప్యాయతలతో మన మనసులో మాట అంతా చెప్పుకునేవాడు వినేవాడు ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంటాం అప్పుడప్పుడు. నా మనసులో మాట ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుందండి, అయినా ఎవరిని నమ్మేది నేను అని చూస్తుంటాం. ఎవరికి దొరకరు మనకు. ఎవరన్నా ఉంటారేమో అని చూస్తాను. అయినా ఉన్నప్పటికీ కూడా అనుమానం వస్తుంది మనకు, వీళ్ళు నమ్మదగిన వాళ్ళకి కాదా, నమ్మదగిన వాళ్ళకి కాదా, చెప్పదవడమా కాదా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అన్నీ చెప్తాం, కానీ కొన్ని ఉంటాయి పర్సనల్, చాలా పర్సనల్, కాన్ఫిడెన్షియల్ అంటారు. ఆ కాన్ఫిడెన్షియల్ కూడా చెప్పుకోవాలనే తాపత్రయం ఉంటుంది కొంతమందికి. అంతటి కాన్ఫిడెన్షియల్ కూడా లోపల దాచుకోవాలని అనిపించదు. ఎందుకంటే అది ఎవరికైనా చెప్పుకుంటే ఒక భారం తగ్గుతుంది మనకు. ఒక షేర్ చేసుకుంటే మనిషి దొరికితే కదా చెప్పడానికి. అంత నమ్మకమైనటువంటి మనిషి దొరకాలి అంటే దానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి, ఎక్స్ట్రా పుణ్యం. అదే ఇక్కడ చెప్పేది. ద్వితీయ అనపగ ఇది అహం ఏతం ఉపాస్తే. ఏమిటి ఫలం? ద్వితీయవాన్ భవతి. ద్వితీయవాన్ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చూసుకుంటూనే ఉంటారు యోగక్షేమాలు. ద్వితీయవాన్ భవతి అన్నారు. అందుకని ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఉండాలి ఎవరితోనైనా. ఆరోగ్యకరమైనటువంటి సంబంధం మానసికమైన ఆరోగ్యానికి దారితీస్తుంది.
శారీరకమైనటువంటి ఆరోగ్య సంబంధాలు మానసిక ఆరోగ్యానికి దారితీస్తాయి. అందుకని లోకల్గా ఎవరిని రిలై అవుతావు? శారీరక సంబంధాలు, మా పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరూ చూడండి. ఇప్పుడు శారీరక సంబంధాలు, శారీరక సంబంధం అంటే ఏమిటి? తల్లి, తండ్రి, అవి శారీరక సంబంధం. అన్నయ్య, చెల్లెలు, వీళ్ళందరూ కూడా ఒక రక్తానికి సంబంధించిన వాళ్ళు. శారీరక సంబంధాలు. బంధువులు, వీళ్ళంతా శరీర సంబంధంగా వచ్చిన సంబంధాలు ఇవన్నీ. అవునా? ఈ సంబంధాలు ఆరోగ్యంగా ఉంటే మానసిక ఆరోగ్యం చాలా ఎక్కువగా ఉంటుందట వాళ్ళకి. ఎక్కడండి రిలై అవుతాం వీటి మీద? ఎప్పుడు ఎట్లా ఉంటాడు, ఎవరి మూడు ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు కదా. ఫ్రెండ్స్ అంటావా, నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, చెప్పలేం ఎటువంటి ఫ్రెండ్స్ అని తెలియదు. అందుకని హాయిగా దేవుణ్ణి నమ్ముకో. దేవుడే మనకు మంచి మిత్రుడు. భర్త, భార్య, పిల్లలు అన్నీ దేవుడే. లోకల్గా దొరికితే వండర్ఫుల్, దొరకలేదనుకోండి ఎందుకు బాధపడాలి? ఒకవేళ నా మనసులో మాట చెప్పుకోవాలని తాపత్రం లోపల ఉన్నదనుకోండి, ఆయనకి చెప్పుకోవడమే కూర్చొని. ఆయన వింటాడు, ఎవరు విన్నా వినకపోయినా ఆయన వింటాడు. ఆయనకు విన్నా కూడా ఆయన మనల్ని సీక్రెట్గా ఉంచుతాడు. మనకు ఇంకేం బాధ లేదు, ఢోకా లేదు అందులో. ఎందుకంటే మన ట్రస్ట్ వర్ది ఓన్లీ గాడ్. మనకు లోకల్గా దొరికితే వండర్ఫుల్, దొరుకుతారని చెప్పలేమే. మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి నిస్పృహతో, నిరాశతో బాధపడే కంటే కూడా దొరికితే దొరుకుతారు, లేకపోయినా ఓకే, ఆయన ఉన్నాడు కదా, ఆయన నమ్ముకున్నామంటే, ఆయనతో షేర్ చేసుకున్నామంటే, ఇది భగవంతుడి మీద భక్తి వలన వచ్చేటటువంటి ఫలం మనకు. ద్వితీయ. ఎందుకంటే భగవంతుడే మనం ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తాం అట్లా మనకు ఏర్పరుస్తాడు మనుషుల్ని కూడా. ట్రస్ట్ వర్ది పర్సన్, సమ్ వన్ ఆర్ అదర్ వి విల్ గెట్. భగవంతుడే ఆ రూపంలో వస్తాడు మనకు. నమ్మదగిన వ్యక్తి మనకు దొరుకుతాడు జీవితంలో. అది విషయం. ద్వితీయవాన్ భవతి అస్మాత్ గణ నచ్చిద్యతే. అంటే గణ అంటే ఏంటి? గ్రూప్, సమూహంలో నుంచి వెలివేయబడడు వ్యక్తి. ఎవరు మాట్లాడకపోవటం, పలకరించకపోవడం. కొంతమంది చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆనందాన్ని ఇస్తారు. కొంతమంది ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు ఆనందం ఇస్తారు వాళ్ళకి. అందుకని ఈయనతో మాట్లాడాలండి, ఆయన మధ్యలో ఉంటే బాగుండు, ఆయనతో కాసేపు మాట్లాడితే బాగుండు అనిపించేటట్లుగా ఉండాలి మనం. అలా ఉంటారు మన దగ్గర. ఈ ఉపాసన చేయడం వలన మనం గణాన్ని నుంచి విచ్చితి ఉండదు, అంటే వేరు కాము. వాళ్ళు మన నుంచి వేరు కారు, కలిసే ఉంటాం ఎప్పుడు. ఏ రిలేషన్ అయినా కావచ్చు, పక్క ఇరుగు పొరుగు కావచ్చు, ఓల్డ్ ఫ్రెండ్స్ అంటారు చూడండి, ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్. అందుకని స్నేహాన్ని తుంచుకోరు వాళ్ళు. స్నేహం తుంచడం అంటారు చూసారా, స్నేహాన్ని తుంచుకోరు, ఒక బాంధవ్యాన్ని తుంచుకోరు వాళ్ళు. అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా వీళ్ళు అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు, చక్కగా అందరితో మాట్లాడతారు. వాళ్ళల్లో ఆ భేదభావం ఉన్నదే కూడా మర్చిపోయేటట్టు చేస్తారు వీళ్ళ ప్రవర్తన వలన. అందుకని వీళ్ళు సమూహాన్ని నుంచి వేరు కారు, ఎవరు ఇతని నుంచి వేరు కావాలని కోరుకోరు. అంతటి విశాలమైన హృదయం వస్తుంది ఉపాసన వలన. అర్థమైందా? వినడానికి బాగున్నాయండి, ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత మంత్రం 12. సహోవాచ గార్గ్యః య ఏవాయం ఛాయామయః పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః మృత్యురితి వా అహమేవ మేతముపాసయితి. మృత్యురితి వా అహమేతముపాసయితి సయ ఏతమేవముపాస్తే. సర్వం హైవాస్మిన్ లోక ఆయురేతి.
నైనం పురా కాలాన్ మృత్యురాగచ్చతి. ఈ మంత్రాలన్నీ చూస్తూ ఉంటే మనిషి దీర్ఘాయుషు కోసం ఎంత కష్టపడతాడో ఇష్టపడతాడో తెలుస్తుంది. దీర్ఘాయుష్ అంటే ఎంతో కాలం జీవించాలని కోరుకుంటాడు మనిషి. వ్యాధి లేకుండా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటాడు. వినా దైన్యేన జీవనం అనాయాసేన మరణం. ఆయాసం లేకుండా హాయిగా జీవించినంతకాలం జీవించి ఇంకా చాలు అని అనిపించే వరకు జీవిస్తాడు. అంతకాలం జీవిస్తాడట మనిషి. ఎలా అంటే ఇలా. అప్పుడు ఆ గారికుడు చెప్పాడు, నేను ఛాయ అంటే నీడ, నీడ ఉన్నది చూసారా, దాని మీద నేను బ్రహ్మ అని ఉపాసన చేస్తాను అన్నాడు. అన్నప్పుడు ఎటువంటి గుణాలతో చెప్పలేడు. అప్పుడు అజాతశత్రు అన్నాడు, నేను చేస్తాను, కానీ ఆ ఛాయా పురుషుడు బ్రహ్మని ఉపాసన చేసేటప్పుడు కొన్ని విశిష్ట గుణాలతో మృత్యువుగా నేను భావించి చేస్తానన్నాడు. ఆ ఛాయ అంటే ఏమిటి? మృత్యువు. అది మృత్యువుగా అని అనుకొని నేను ధ్యానం చేస్తానన్నాడు. ఎవరండి చేస్తారు? మృత్యువుగా అనుకొని చేస్తాడట. ఇక్కడ అర్థం ఏమిటి? ఛాయ అంటే నీడ, నీడ అంటే చీకటి. చీకటి అనేది అజ్ఞానానికి ప్రతీకం, అజ్ఞానం అనేది మృత్యువుకు ప్రతీకం. కనుక నేను ఆ మృత్యువు అజ్ఞానం అనే చీకటి మీదనే ధ్యానం చేస్తాను. కనుక ఆ మృత్యుదేవత ప్రీతిపాత్రుడైపోతాట నా ఉపాసనకి. అయిపోయి ఆహా నేను ఈ అపమృత్యు ఇవ్వను, ఈయనని నేను జోలికి పోను, ఆయన నా దగ్గరికి వచ్చే వరకు నేను పోను. మృత్యువు దగ్గరికి రాదుట. అంతటి అనుగ్రహం ఉంటుందట మృత్యుదేవత యొక్క అనుగ్రహం. యమధర్మరాజు ఆయన ఆశీర్వదిస్తాడు ఈ వ్యక్తిని. ఛాయ అంటే చీకటి, నీడ, నీడ అనేటువంటిది అజ్ఞానానికి చిహ్నం, అజ్ఞానం అనేది మృత్యువుకు చిహ్నం. మృత్యువు అనే దాని మీద ఉపాసన చేస్తాను. అందుకని మెడిటేషన్ ఆన్ డెత్ అంటారు, డెత్ మెడిటేషన్. భయపడకూడదు. అదేమిటండి ఇట్లాంటి మెడిటేషన్ చెప్పారు, ఇంతవరకు బాగానే ఉన్నాయి కదా, ఆయుష్ ఆయుష్ అన్నారు, ఇప్పుడు మృత్యు అంటున్నారు ఏమిటన్నాడు. ఈ ఆయుష్ పెరగడం కోసం ఆయన మీద ధ్యానం చేశామనుకో, ఆయన ఏం చేస్తాడు? వెయిట్ చేస్తానంటాడు, తొందరగా రాడు. ఎందుకంటే ఉపాసన చేశాం కాబట్టి. ఆయనే పరబ్రహ్మంగా భావించి ధ్యానం చేస్తే ఏమిటి ప్రయోజనం అని అంటే, అస్మాన్ లోకాత్ ఆయురేతి అంటే అంతో ఆయుష్తో జీవిస్తాడు దీర్ఘకాలం, అంటే ఆరోగ్యంగా జీవిస్తాడు. క్రిందటి మంత్రాల్లోనేమో ఉంటాడు మంచానికి అతుక్కుపోయి ఉంటాడు. మనం అంటాడు ఏముందండి పాపం అంతా మంచానికి అతుక్కుపోయినాడు అంటారు చూసారా. అట్లాంటి ఇది ఉండదు ఈయనకి. చక్కగా ఆడుతూ పాడుతూనే ఉంటాడు, ఇంకా వాకింగ్ చేస్తూనే ఉంటాడు. ఆయురేతి, లాంగ్ హెల్దీ లైఫ్ అంటారు అన్నమాట. ఈ ఛాయామయ పురుషుడి ఉపాసన వలన మృత్యుగా భావించి చేస్తే ఆయురేతి ఏనం పురాకాలాత్ మృత్యురాగచ్చతి. ముందుగానే మృత్యువు రాదు ఇతని దగ్గరికి. ఎందుకని మృత్యువు ధ్యానం చేయాలంటే రెండింటినీ అంగీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి మనం. పుట్టడం అనేది ఆనందం, మరణం అనేది ఇష్టపడం. పుట్టుక ఉన్నప్పుడు గిట్టుట ఉన్నదా లేదా? కనుక పరమ సత్యం ఇది. పుట్టడం ఉంటే గిట్టడం కూడా ఉంటుంది. ఇది ఒప్పుకుంటాం, ఇది ఎందుకు ఒప్పుకోం? ఇది అనేటప్పటికి భయం ఎందుకు వస్తుంది? సృష్టిలో ఒక భాగం అది. ఈ యొక్క సృష్టి క్రమంలో మరణం కూడా ఒక భాగం. దానికి భయపడకూడదు మనం అస్సలు. అంతటి స్థితికి ఎదగాలి మనిషి. ఇంకా చెప్పాలంటే రండి వస్తే తీసుకుపోండి అన్నారు. అయిపోయిందా? ఓకే రెడీ, ఐఎమ్ రెడీ అన్నారు. అమ్మో ఇప్పుడు వద్దంటాడు. ఇప్పుడు మనం అడిగే వచ్చాం జన్మ ఇది అంతే. మనం అడగకుండానే ఆయన తీసుకుపోతాడు. తీసుకుపోయేటప్పుడు ఐఎమ్ రెడీ. అంత సర్దుకున్నావా పెట్టేబేడ? ఆ సర్దుకున్నాను, రెడీగా ఉండాలి. అట్లాంటి వాడికి ఏం భయం ఉంటుంది? లేకపోతే మృత్యువు ఒక్కసారి వస్తుంది, కానీ మృత్యు భయం
ప్రతి క్షణం మనిషిని బాధ పెడుతుంది. ఎప్పుడైతే మనం ఒప్పుకోమో ఈ యొక్క సృష్టిలో క్రమాన్ని మనం ఇష్టపడకపోతే దానికి కారణం ఏమిటి? రాగద్వేషాలు. నాకు పుట్టుక అనేది చాలా ఇష్టం, మరణం అనేది ద్వేషం. నీ రాగద్వేషాలే కదా కారణం. పర్మనెంట్గా ఉండాలట. పర్మనెంట్గా ఎట్లా ఉంటుంది? ఏది పర్మనెంట్గా ఉందో చూపించి ప్రపంచంలో. కనుక అది మెచ్యూరిటీ అంటే. ఏది మెచ్యూరిటీ? పరిపక్వత. మానసిక పరిపక్వత ఏమిటంటే రెడీ. ఐఎమ్ రెడీ ఇఫ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు టేక్. బికాస్ నా చేతుల్లో ఏం లేదు, నా కంట్రోల్లో లేదు. నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి? అసలు నేను ఎందుకు బాధపడాలి? అసలు నాకు ఏం కావాలి? ఇంక ఎందుకు ఉండాలి? నేను ఉండవలసిన అవసరం లేదనుకుంటే తీసుకుపో, ఉండాలనుకుంటే ఉంచు, నాకేంటి బాధ? చూసారా ఐడియా ఇక్కడ? ఇప్పుడు నన్ను తీసుకుపోవద్దు, నన్ను ఉండని, ఇక్కడే ఉండని. అసలు వై ఐ హ్యావ్ టు కీప్ లింక్ హియర్? గొళ్ళె వేసినట్టు కుక్కి వేసినట్టు పట్టుకోవాలంటే. నన్ను ఉంచదలుచుకుంటే ఉంచు, తీసుకెళ్ళదలుచుకుంటే తీసుకుపో, నీ ఇష్టం. నువ్వే కదా పంపించావు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపో. చూసారా? మనిషికి ఇంకా భయం ఏంటండి? మరణాన్ని గురించి ఈ విధంగా ఆలోచించినప్పుడు ఇంకా అది ఏది బాధ పెడుతుంది మనిషిని? వ్యాధి అంతే. శరీరం ఉన్నదంటే ఉంటుంది, అది అంతే, దాని ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. మనస్సుని తయారు చేసుకోవాలి. లోపల భయం ఉంటుంది, బక్కు బక్కుని ఉంటుంది. అయినా కూడా మనస్సుని అలా చెప్పి 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 ట్రైనింగ్ చేస్తే రెడీ అన్నారు. అది అర్థం. మిగతా వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.